అయోధ్యలో యువరాజు రాముడు పుట్టినప్పుడు అతనితో పాటు ఒక మంచి మార్గం కూడా పుట్టింది. శ్రీరామనవమి రోజున మనం ఆ పుట్టుకను గుర్తు చేసుకుంటాం. చశో మహారాజుకు పుట్టి మర్యాద పురుషోత్తముడిగా, ధర్మం, గౌరవాన్ని పరిపూర్ణంగా నిలబెట్టేవాడిగా పెరిగాడు. రాముడు కేవలం ఒక కథలోని హీరో మాత్రమే కాదు, ధైర్యం, సత్యం, ఒక జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుతాయో చూపించే అద్దం అతను. అతని ప్రయాణం రాజ్భవనం నుండి అరణ్యవాసానికి, దూర్చ నుండి విజయానికి, స్ఖరత్వం, వినయం, ధర్మానికి తిరుగులేని నిబద్ధతను నేర్పుతుంది. పండుగలు, ఉపవాసం, ఆలయ ప్రార్థనలు, భజనలు, రామాయణ పారాయణాలు కేవలం ఆచారాలు మాత్రమే కాదు, ప్రతిరోజు ధర్మాన్ని పాటించడానికి అవి అభ్యాస క్షేత్రాలు. కళలు, పండుగల ద్వారా మన గందరగోళం మంచి విజయాన్ని తిరిగి అనుభవిస్తాం. సమాజాలు ఎందుకు ఏకమవుతాయి, కుటుంబాలు పిల్లలకు ఈ విలువలను ఎందుకు నేర్పుతాయి. కాబట్టి శ్రీరామ్ నవమి అనేది జ్ఞాపకం. ధైర్యంగా ఉండి, నిజాయంగా ఉండండి, సత్యాన్ని ఎంచుకోండి. శ్రీరామ్ నవమి శుభాకాంక్షలు. మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.